పునరుద్ధానుడైన యేసు ప్రభువు తిరిగి లేచుట ద్వారా మనకి ఇవ్వబడిన ఆశీర్వాదాలు. ఏ సేవియర్ హూ కెన్ నెవర్ డై అగైన్, మరలా తిరిగి మరణించినటువంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నాము. హల్లెలూయా. రెండవదిగా రిపెంటెన్స్, మారు మనస్సు. మన పాపములు పరిహరించడానికి ఆయన మరణించాడు, ఆయన జీవాన్ని ఇవ్వటానికి తిరిగి లేచాడు. కాబట్టి మనిషికి పశ్చాత్తాపం అనేది, రిపెంటెన్స్, మారు మనసు అనేది దేవుడు ఇచ్చాడు. మూడవదిగా యేసు ప్రభువు తిరిగి లేచుట ద్వారా నూతన జన్మ అనేది మనకి ఇవ్వబడింది. నాలుగవదిగా ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్. ఐదవదిగా ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆరవదిగా నో కండెమ్నేషన్ ఫర్ ది ఎలెక్ట్. ఏర్పాటు చేయబడినటువంటి వారికి ఏ శిక్షావిధి లేకుండా ఆ శిక్ష అంతా కూడా తన మీదే మోసుకున్నాడు. ఏడవదిగా ద లార్డ్స్ పర్సనల్ రిలేషన్షిప్ అండ్ ప్రొటెక్షన్. ఎనిమిదవదిగా ప్రూఫ్ ఆఫ్ కమింగ్ జడ్జ్మెంట్. తొమ్మిదవదిగా దైవజన్మ సాల్వేషన్ ఫ్రమ్ ది ఫియర్ ఆఫ్ గాడ్. రక్షణ అనేది రాబోచిన ఉగ్రత నుంచి దేవుడు నేను కాపాడుతానంటున్నాడు. పదవదిగా అవర్ ఓన్ రిజరక్షన్ ఫ్రమ్ ది డెడ్. పునరుద్ధాన శక్తిని మనం కలిగి ఉన్నాము.